విశిష్టత, ఆదివారం ఉన్న విశిష్టత, ఆదివారం ఉన్నటువంటి ఆశీర్వాదం. ఆదివారం దేవుని సన్నిధికి రావడం ద్వారా మనకి ఆశీర్వాదము. హల్లెలూయా. అవునంది కదా. ఆదివారం దేవుని సన్నిధికి పోకపోతే ఏమైనా అవుతుందా? మరి పన్ను పెట్టి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా అని అనేక మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కదా. కానీ ఆదివారంలో ఉన్నటువంటి విశిష్టత, ఆ గొప్పతనం ఏంటో మనము తెలుసుకోబోతున్నాం. కానీ ఆదివారాన్ని మనం అపవిత్రపరచకూడదు. ఎందుకంటే 6 దినాలు దేవుడు కష్టపడి 7వ దినము ఎందుకు పనిచేయలేదంటే అది పునరుద్ధాన దినము, దేవుడు తిరిగి లేచినటువంటి దినం. కాబట్టి ఆ దినము మనము దేవుని కోసము ఎదురు చూస్తాం. ఆయన తిరిగి లేచి వస్తాడు, తిరిగి లేచిన దినం కాబట్టి, ఆయన లేచిన దినం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనల్ని దీవించే సమయం, మనల్ని దీవించే సమయం వచ్చింది. కాబట్టి ఆదివారం ఎప్పుడు కూడా మనము అపవిత్రపరచకూడదు. హల్లెలూయా. మరి ఎంతో మంది ఆదివారం మనం అపవిత్రపరుస్తూ ఉంటాం కదా. ఏదన్నా ఆదివారమే మనకి ఫంక్షన్లు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, బర్త్డే ఫంక్షన్లు వస్తాయి. ఇంకా ఏదన్నా మన బంధువులు మిత్రులు కొంతమంది దేవుడు నమ్ముకుంటారు, కొంతమంది దేవుడు నమ్ముకోరు కదా. మరి ఆదివారం పూటే కొంతమంది ఫంక్షన్లు కావాలని పెట్టుకుంటారు. కానీ ఆదివారము క్రమం తప్పకుండా రావడం ద్వారా మనకి మంచి ఆశీర్వాదం ఉంటుందన్నమాట. ఎందుకంటే దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి, ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఎంత శ్రేష్టమైనదో ఆదివారం మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమస్తం ఉన్నాయి. మనం సృష్టించిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని బాగు చేయగలడు. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు. ఆయన ఆరోగ్యమును ఆయుష్నిచ్చే దేవుడు ఆయనే, ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ కలిగి చేసిన దేవుడు దేవుడే. కాబట్టి ఆయన నీకు చూడండి ఆశీర్వాదము, ఆరోగ్యం ఇవ్వాలి. ఆయన ఆరోగ్యమును ఆయుష్ని ఇవ్వకుండా ఉంటే మనం ఎంత మాత్రలు తిన్నా కానీ, ఎన్ని హాస్పిటల్ చూసినా, పెద్ద పెద్ద మరి గొప్ప గొప్ప డాక్టర్లని దర్శించినా కూడా మనకి ఏమి చేయలేము. కాబట్టి మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతోమంది ఎంతో డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు డబ్బులు డాక్టర్ ఏం చేయలేరు. డబ్బు నేను కాపాడదు, కానీ నీతి మరణం నుంచి రక్షిస్తుందని చెప్తుంది దేవుని లేఖనం. హల్లెలూయా. నీతి అంటే దేవుని సన్నిధిలో ఆదివారం మనము కుటుంబాలుగా అవపడము దేవుని యొక్క నీతి అని, దేవుని యొక్క రాజ్యము అది. ఆయన రాజ్యాన్ని కట్టడానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అభిషేకం పొందుకొని, శక్తిని పొందుకొని, ఇతరులకు దేవుని నడిపించడానికి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం, ఆదివారం కొత్త పాఠాలు నేర్చుకుంటాం. దాని ద్వారా మనము ఇతరులకు చెప్పగలుగుతాం కదా. మనకి మన బైబిల్ చదివితే మనకు అర్థం కాదనమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని అనేక విధాలుగా మాట్లాడతాడు దేవుని సన్నిధిలో. నువ్వు చదువుతా ఉంటే కొత్తగా, కానీ ఎన్నిసార్లు చదివినా కొత్తగా అవ్వకూడదు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఏదో మరి చదువుతావు కానీ దాని అర్థం ఏంటి మనం ఈజీగా అర్థం చేసేదానికి దేవుడు తన భక్తులు ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. భక్తులు ఏదైతే చెప్తారో ఆ మాటను దేవుడు ఊడిపరుస్తానన్నాడు. మీరు ఎవరిని దీవిస్తావో ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నేను వాళ్ళని దీవిస్తానన్నాడు. అహరోను బిడ్డలతో అహరోనుతో దేవుడు చెప్పాడు, మీరు ఎవరినైతే దీవిస్తారో నేను వాళ్ళని దీవిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆదివారం ఏం చేయాలి? అపవిత్రపరచకూడదు అని చెప్తుంది అనమాట. దేవుని యొక్క ఆజ్ఞలో నిర్గమకాండము 20వ అధ్యాయంలో 8 నుంచి మనం చదువుతాం. 8 నుంచి నేను చదువుతాను, వినండి చక్కగా. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 8 నుంచి నేను చదువుతాను, చక్కగా వినండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా చూడండి ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఈనాటి క్రైస్తవులు ఈరోజు ఆదివారం ఉన్న సంగతి మాకు తెలియదయ్యా అనుకుంటున్నారు. ఈరోజు ఆదివారం సంగతి కూడా తెలియదు చాలా మందికి. ఆదివారం ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అలాంటి క్రైస్తవులు తయారైపోయినారు ఈరోజు. చూడండి ఆదివారం ఉన్న సంగతి. దేవుడు అన్నీ ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు మనకి. కాలు చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చినాడు. కానీ దేవుని మనం తృణీకరిస్తాం. దేవుని యొక్క పునరుద్ధానాన్ని కొడకుండా మనిష్టానుసారంగా మనం నడుచుకుంటాం అన్నమాట. మరి కాలు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు చూడండి, వాళ్ళు దేవుని కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు.
వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, కష్టపడి బ్రతుకుతున్నారు. వాళ్ళు కష్టపడి బ్రతుకుతూ పని చేస్తూ మరి దేవుని సన్నిధానికి ఒక్క వారం తప్పకుండా వాళ్ళు వస్తారనమాట. మళ్ళీ వాళ్ళు పైకి తోలలేరు, వాళ్ళ చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. కానీ అలాంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి, స్వార్థ ప్రకటించడానికి ఎంతో మంది ఉన్నారు. కానీ నీకు దేవుడు కాళ్ళు ఇచ్చినాడు, చేతులు ఇచ్చినాడు, బైక్ ఇచ్చినాడు, కారు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. కానీ దేవుని ఆరాధన మరి ఆదివారంలో దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. హల్లెలూయా. ఆదివారం దేవుని సన్నిధిని మానేసిన వంటి నువ్వు దేవుని సన్నిధిని ఆదివారం అపవిత్రపరుస్తున్నావు. హల్లెలూయా. అపవిత్రపరచడం ద్వారా దేవుని నామానికి మహిమ రాదు. నువ్వు దాన్ని ఆశ్రయిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు ఎప్పుడు మన యందు ఆనందిస్తాడో నీ కుటుంబంలో ఆనందకరంగా నువ్వు ఉంటావు అనమాట. హల్లెలూయా. దేవుడు అన్ని చేయగలడు నీ పట్ల. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చూడండి, దేవుని సన్నిధిని నువ్వు ఆనందిస్తావో, ప్రభువునందు ఆనందిస్తే నీకు దేవుడు అన్ని అనుకూలపరుస్తాడు దేవుడి కుటుంబంలో. హల్లెలూయా. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ యొక్క పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. హల్లెలూయా. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించను. హల్లెలూయా. 7వ దినం ఏం చేస్తున్నాడు? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుని ప్రజలకు స్వార్థ ప్రకటిస్తున్నాడు ఆయన బోధకుడుగా కదా. కాబట్టి మనము 6 దినాలు నీ పని ఎంతో చేసుకో. దేవుడు నీకు 6 దినాలు ఇచ్చినాడు. 7వ దినం మాత్రము అది విశ్రాంతి దినము, దాన్ని నువ్వు అపవిత్రపరచకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పిల్లలైనా కానీ, నీ గాడిదలు, నీ పశువులు ఏదైనా కూడా అవన్నీ కూడా ఆదివారము దేవుణ్ణి ఆరాధించేటువంటి పునరుత్థాన దినం అది. హల్లెలూయా. పునరుత్థాన దినం అందు దేవుని సన్నిధిలో నువ్వు మరి ఆరాధించడం అంటే నువ్వు కూడా పునరుత్థాన దినముగా మరి బ్రతుకుతావు. హల్లెలూయా. నా యొక్క విశ్వాసం నుంచి చనిపోయిన వాడు తిరిగి లేస్తారని చెప్పినాడు దేవుడు. నువ్వు పునరుత్థాన దినం అందు దేవుడు రాకడ సమయంలో నువ్వు కూడా చనిపోయిన తిరిగి లేస్తావు. కాబట్టి ఆ దినమును మాత్రం అపవిత్రపరచకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి మరి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. పిన్నుల కంపెనీలో కుండుసూలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ కంపెనీ కంటిన్యూగా ఉంటుంది అనమాట, ఎప్పుడు లీవ్ ఉండదు. కానీ ఈయన దేవుని ఆరాధించాలి ఆదివారం, మంచి విశ్వాసం కదా. అక్కడ వెళ్ళి మేనేజర్ దగ్గర, అయ్యా సోమవారం నుంచి శనివారం దాకా మీరు ఏ పనైనా చెప్పండి చేస్తాం, ఎంత కష్టమైనా ఇవ్వండి నేను చేస్తాను, కానీ 7వ దినం మాత్రం ఆదివారం మాత్రము నా దేవుడిని నేను ఆరాధించాలి, దానికి మాత్రం ఒక్కరోజు మాత్రం మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. అదేంటి ఆదివారం అనేది ఎక్కువ బిజినెస్ అవుతుంది, నువ్వు ఆదివారం ఏమో లీవ్ అడిగితే ఎట్లా, ఆదివారం లీవ్ అడిగితే అదంతా కుదరదయా అన్నాడు. కుదరకుంటే అంటే సార్ ఆదివారం పునరుత్థాన దినము మా దేవుడిని ఆరాధించాలి, అప్పుడే మాకు ఆశీర్వాదకరం ఉంటుంది, లేదంటే ఆ రోజు చేసిన కష్టం అంతా కూడా నా వ్యర్థమైపోతుంది, 7వ దినం నా దేవుడిని ఆరాధించాలి సార్, అంటే మరి ఎంత కష్టమైనా సరే ఆ డబ్బులు మాత్రం నాకు వద్దు సార్, ఆదివారం వచ్చే లాభం నాకు వద్దు సార్, మరి కంపెనీలో దయచేసి లీవ్ ఇవ్వాలి, ఆదివారం మాత్రం లీవ్ అడగద్దయ్యా, కావాలంటే నీ ఇష్టం, నీ దేవుని ఆరాధించుకోబో, ఇంటికాడ ఆదివారం పనికి రావద్దు అన్నాడంట. అదట్లా సార్ ఆదివారము నా దేవుని ఆరాధించే దినము అని చెప్పి, అట్లయితే నువ్వు పనిలో నుంచి నేను తీసేస్తాము అని చెప్పి పనిలోని తీసేసినారు. చూసారా, పనిలోని తీసేసినారు. ఆ తర్వాత ఒకరోజు ఆయన తన ప్యారెట్లో తన తోటలో పని చేస్తుండగా ఆయనకి మామూలుగా ఆయన చొక్కాలు ఈ టవల్ ఆయన కింద పడకుండా మామూలుగా గుండుసూరు గుచ్చుకొని పనిచేసిన అలవాటు అంట ఆయన. ఆ గుండుసూరు గుచ్చుకొని ఆ టవల్ ఆయన కింద పడిపోకుండా గుండుసూరు గుచ్చుకొని పని చేస్తూ ఉంటాడు. సడన్గా అతనికి ఒంట్లోకి ఏదో ఒక పురుగో లేకపోతే క్షేమం ఏదో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అట్లా అన్నాడంట, దాన్ని కొట్టదామని అట్లా అన్నాడంట, కడుపుపోయింది. ఆ సూది కాస్త గుచ్చుకున్నది, ఆయన కడుపులో గుచ్చుకోమైన తర్వాత తన భార్య పరిగెత్తుకొని వచ్చి, అయ్యో ప్రభా, ఒక పక్క ఉద్యోగం లేదు, కష్టపడుతున్నాం, మళ్ళా రెండో ఇదేంటి ప్రభా ఈ గాయము, సూది గుచ్చుకొని బాధపడుతున్నావు, ఏది ప్రభా ఈ కష్టము అని దేవుడిని వాళ్ళు అడుగుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ గుండు సూదిని నీకు చూపిస్తున్నాను కదా, ఆ గుండు సూదిని తీసుకొని దాన్ని మడిచి దాన్ని పిన్నిస్ మాదిరిగా తయారు చేయమని ఒక దేవుడు ఒక ఐడియా ఇచ్చినాడు ఆయనకి. హల్లెలూయా. ఆ గుండు సూదిని తీసుకుని పైన దానికి ఒక చిన్న పక్క పెట్టి దాన్ని చుట్టి అది పిన్నిస్ మాదిరిగా తయారు చేయి. అదే మనం పిన్ను పెట్టుకుంటారు కదా అందరూ, ఏం పిన్ అంటే దాన్ని
ఆ పిన్ను మాత్రం తయారు చేయి అని దేవుడు జ్ఞానం ఇచ్చాడు అనమాట. ఆ తర్వాత దాన్ని ఆ పిన్ను గుండుసుని తీసుకొని దాన్ని మడిచి చిన్నగా దానిపైన సెట్ చేసి ఒక మొక్క మాదిరిగా దాన్ని పిన్నిస్ మాదిరి తయారు చేసిన అనమాట. ఇక్కడ పెట్టుకుంటారు చూడండి మీరు పిన్నిస్. ఆ పిన్నిస్ మాదిరిగా తయారు చేసినాడు అనమాట. హల్లెలూయా. ఆ పిన్నిస్ మాదిరిగా తయారు చేసి ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరకు వెళ్ళేసి నేను ఒక ఎందుకని పెట్టాను సార్ చూపించేదాన్ని చూపించాను అనమాట. చూపించడం ద్వారా ఆ యొక్క పని ఏదో నాకు ఇచ్చేయి, ఆ పని అంతా కూడా నువ్వు చేసింది అదంతా కూడా నాకు ఇచ్చేయి, నీకు ఎంత డాలర్ కావాలో నీకు ఇస్తానని కొన్ని $100 అతనికి ఇచ్చానంట దేవుడు. హల్లెలూయా. కొన్ని $100 అంటే మన ఇండియాలో ఉన్న డబ్బు కన్నా అది ఎక్కువ డబ్బు అనమాట. ఆ పినిష్ తీసుకొని అతనికి అప్పు చెప్పిన ధనవంతుడు అన్నాడు అనమాట. అది నాకు ఇచ్చేయి, ఆ ప్రాజెక్ట్ ఏదో నాకు ఇచ్చేసి నాకు అమ్మేసి నేను తీసుకుంటాను, నీకు ఎంత డబ్బు కావాలని అడుగుని అడిగినప్పుడు కొన్ని $1 ఇచ్చినాను అనమాట అతనికి. చూసారా, కొన్ని $1 ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ పినిష్ని కనిపెట్టిన వ్యక్తి వాల్టర్, చూడండి ఆ హంట్, దాని పేరు ఏంటో చెప్పండి, వాల్టర్ హంట్ ఆయన పేరు. ఆ పినిష్ని కనిపెట్టిన ఆయన పేరు రాసుకోవాలి, పిల్లలకి అనుకూలం వస్తుంది. ఆయన పేరు పిన్నిస్ కనిపెట్టిన ఆయన పేరు వాల్టర్ హంట్. ఆయన ఆ పిన్నిస్ని కనిపెట్టాడు అనమాట ఆ కంపెనీని. ఆ ప్రాజెక్ట్ తీసుకుని ధనవంతులకు ఇచ్చినప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చినాడు, కొన్ని $. చూసారా, ఆదివారం పనిపోయింది కానీ దేవుడు ఒక పెద్ద చూడండి బహుమానమే దేవుడు అతనికి ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. ఆదివారంలో ఉన్నటువంటి విశేషత ఎంత గొప్పగా ఉందో చూసారా. కాబట్టి మీకు మంచి రోజులు రాబోతున్నాయి, పనులను తీసారా, దేవుడు నీకు ఏదో గొప్ప ఉద్యోగం ఏమవుతుందని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నీకు దేవుడు గొప్పగా నీకు ఏదో బహుమానం ఇవ్వబోతుందని నువ్వు తెలుసుకోవాలి. ఆదివారం మనక రావడం ద్వారా నీకేం ఆశీర్వాదం ఉంది, ఆదివారం పోతే ఒకరోజు కూలి పోతుందని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నా దేవుడిని ఆరాధించకుండా నేను ఉండలేను అని ఆ వాల్టర్ హంట్ చూడండి, అతడు చూడండి ఆ కష్టములని దేవుడు ఆ అన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చేసినాడు. ఆదివారం పనిపోయింది పోతే ఏమి, అతని జీవితకాలం అంతా బతికిన కూడా తరగని డబ్బు దేవుడు కొన్ని $. దేవుడు అతను అనుగ్రహించినాడు అనమాట. హల్లెలూయా. ఆ ఫినిష్ కనుగొన్నది ఆయన. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా అనుకుని పడుతుంది ఫినిష్ కదా, సేఫ్టీ పిన్. ఆ సేఫ్టీ పిన్ను ఆయన ఆయా ప్రాజెక్ట్ తీసుకొని ధనవంతుడికి ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా చూడండి అతనికి డబ్బులు ఇచ్చినారన్నమాట. ఆ కుటుంబం అంతా హాయిగా బ్రతుకుతుంది. కాబట్టి ఆదివారం ఎప్పుడైతే నువ్వు పని మానేస్తావో, నేను కూడా కదా మిలిటరీలో ఉన్న ఫస్ట్ మేహాల దగ్గర, అక్కడ ఆదివారం మాత్రమే ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఆదివారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నాకు. సాయంకాలము ఆరాధన ఒక తర ఉంటుంది, ఒక తర ఉంటుంది. కాబట్టి నేను ఒక ముడికి వచ్చినాను అనమాట. ఏమిటి, నేను ఆదివారం దేవస్థానంలో పోవాలి, పని మీద పర్వాలేదని చెప్పేసి ఆ పనికి రిజైన్ ఇచ్చేసాను. ఆ పని నాకు వద్దు అని చెప్పి ఇచ్చేసాను. అంతకన్నా మంచి పని దేవుడు నాకు ఆ దగ్గరలో ఇచ్చేసినాడు దేవుడు. హల్లెలూయా. అంతకన్నా జీతం ఎక్కువ, పేమెంట్ ఎక్కువ, పని ఈజీ తక్కువ, దగ్గరలోనే దేవుడు నాకు మంచి పని ఇవ్వలేదా? ధైర్యం కలిగి ఉండాలి మనం. ధైర్యం, ఈ పని పోతే నాకు ఇంకా పని దొరకదో డబ్బు సంపాదిస్తానో లేదో అని అనేక మందికి డౌట్స్ అనమాట. ఆదివారం ఇంత మంచి పని విడిచిపెట్టడం ద్వారా ఎందుకు, దేవుడికి తెలియదు నా కష్టమో, దేవుడికి అన్ని తెలుసు. కానీ దేవుడి కోసం ఒక ఆదివారం త్యాగం చేస్తావా లేదని దేవుడు చూస్తాడు కదా. దేవుడు గమనిస్తా ఉంటాడు, ఒక ఆదివారంలో దేవుడికి నువ్వు త్యాగం చేయలేవా అని చూస్తూ ఉంటాడు అనమాట. కావాలని మీరు చూడండి, ఆదివారం నిన్ను హింసించి, ఆదివారం నేను కష్టపెట్టే పని నాకు వద్దు అని ఎప్పుడైతే అన్నావో దేవుని యొక్క ఆశీర్వాదం బయలుదేరుతుంది పరలోకం గురించి. హల్లెలూయా. చూడండి ఆ వ్యక్తికి చూడండి కొన్ని $. వచ్చేసారు, ఎన్నో $, ఎంతో డబ్బు, ఫారిన్ డబ్బు వచ్చేసింది అన్నమాట. కాబట్టి నువ్వు ఆదివారం సంగతి భయపడాల్సిన అవసరం లేదు. ఆదివారం అయితే నీకు డబ్బులు జీతం ఇస్తారు, పనికిరా అంటారు. నువ్వు వారం అంతా సంపాదించిన కంటే ఎక్కువ ఇస్తాను, ఆదివారం పనికిరా అంటారు అంటారనమాట. పనులు ఏమంటారు, నాకు ఆదివారం ఏదన్నా ఫంక్షన్ తీసుకొని ఈ ఒక్కరోజు కదయ్యా, ఎప్పుడన్నా బాగున్నావు, ఎప్పుడు రావు కదా, ఒక్కరోజు అంటా ఉంటారు. ఒక్కరోజు లేదు, ఏమి లేదు, నేను ఆదివారం మాత్రం నన్ను పిలవద్దు, ఆ డబ్బులు నాకు అవసరం లేదని చెప్తాను. హల్లెలూయా. అంతమంది దేవుడి బిడ్డలు పరీక్షలు పెడతారు, దుష్టుడు పరీక్షలు పెడతాడు. ఆ వ్యక్తిని నువ్వు పిక్చర్ తీసుకుపోయినావంటే నీకు 2000 ఇస్తానంటాడు. పిక్చర్ తీసుకుపోయినావంటే నీకు 2000 ఇస్తానంటాడు. పరీక్షలు పెడతారనమాట. కానీ మనం ఆ 2000 కాసుపడి దేవుడు మనల్ని అపవిత్రపరచకూడదు. ఆదివారాన్ని మనము అపవిత్రపరచకూడదు. జ్ఞాపకం ఉంచుకో, మనకి అనేకమైనటువంటి ఇలా పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి మధ్యలో కదా. మరి ఫ్రెండ్స్ ఉంటారు మనకి, వాళ్ళు కూడా మనం ఏమంటారంటే ఆదివారం ఒక రోజు పిక్చర్ కదా, లేదు ఒకరు చెప్తారనమాట, ఆ వ్యక్తిని కానీ నువ్వు తీసుకొచ్చినంటే నీకు 2000 ఇస్తానంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి రావడం తెలుసు, అతను 2000 ఇవ్వడం తెలుసు. అలాంటి పరీక్షలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మనం 2000 కాదు,
దేవుని యొక్క ఈ యొక్క పునరుత్థాన దినాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ఆదివారము దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు శనివారం వరకు. కాబట్టి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. 6 రోజులు చేసినటువంటి మేలు బట్టి దేవుని 7వ రోజు ఏం చేయాలి? మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తే నీకు మంచిది కలగదు. దేవుని స్తుతిస్తే నీకు మంచిది అవుతుంది. ఎప్పుడు కూడా కీడేం కాదు. కానీ కాబట్టి ఆదివారం ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా వచ్చామని దేవుడు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నేను మర్చిపోవడానికి ఆయన ఏమో అన్యాయిస్తున్నావు అనుకున్నావా? కాదు. ఆయన దేవుడు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ నీతిని, నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. చూస్తున్నాడు. మాట ఒక చిన్న పిల్లాడు వాని యథార్థత ఏంటో చూద్దాం. చిన్న పిల్లాడు స్కూల్కి పోయి వస్తుండగా మధ్యలో ఒక పర్సు అతను దొరికింది. చిన్న పిల్లాడు పర్సు దొరికిన వెంటనే ఆ పర్సు తీసుకొని చూస్తుంటుంటే దాంట్లో అనేక ఏటీఎం కార్డులు, ఇంత డబ్బు ఆ పర్సులో అతనికి అవ్వబడింది. ఇంకొక పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చి వెరీ నీ కష్టం అంతా తీరిపోయిందిరా, ఇంకా నువ్వు కావాల్సిన చదువు చదువుకోవచ్చు, బాగా సంతోషంగా ఉండొచ్చు, ఆ డబ్బులు తీసుకొని 1000 రూపాయలు కొని కదా కొనుక్కుంది పదా అంటున్నాడు. తో స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పర్సు చిక్కరం ఆ చిన్నపిల్లడు చూసి. కానీ ఆ చిన్నపిల్లడు వద్దొద్దు దేవుడితో పాపం కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా, వాళ్ళది తిరిగి ఇచ్చేయాలి వాళ్ళ పర్సు వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతుంటుండగా ఒక పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చిన పరిశ్రమ దొరికింది, నాకు పర్సు ఎక్కడ పోగొట్టుకున్నాను, పరిశ్రమ మీకు దొరికిందంటే, సార్ నాకు దొరికింది సార్ పర్సు, ఇది మీదేనా చూడండి. నాదే, తీసుకోండి సార్ మీ పర్సు మీరు అని చెప్పి తీసుకున్నాడు పెద్ద ఆయన. ఓపెన్ చేసి చూస్తే అన్ని ఏటీఎం కార్డులు అక్కడే ఉన్నాయి. అతను ఎంత డబ్బు పెట్టాడు అంతా కూడా దాంట్లో ఉంది. ₹1 వచ్చినాడు తీసుకోవాలి చిన్న పిల్లడు. హల్లెలూయా. సరే అతన్ని మంచితనం చూసి ఒక ₹1000 నీకు గిఫ్ట్గా వస్తుంది తీసుకుని అన్నా. వద్దు సార్ నాకు వద్దు. ఏంటన్నా అంటున్నావు? ₹1000 తీసుకుని ఏదైనా తీసుకో, బుక్స్ ఏదైనా తీసుకో, ఖర్చు గుండించుకుంటే వద్దు సార్, ₹1000కి నా యొక్క పరిశుద్ధత నేను పోగొట్టుకోలేను, అమ్ముకోలేను, ఆ విశ్వాసాన్ని నేను అమ్ముకోలేను. ఎవరు చెప్పారు నీకు? అమ్మ చెప్పింది సార్. మీ అమ్మకి ఎవరు చెప్పారు? పరిశుద్ధ గ్రంథం చెప్పింది సార్ మా అమ్మకి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పింది సార్ మా అమ్మకి. ఓకే, పరిశుద్ధ గ్రంథం మీ అమ్మ చెప్పిందా? సరే అని చెప్పి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. మరునాడు పిల్లడు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్తున్నాగానే ప్రిన్సిపాల్ మేడం పిలిపించింది. ఆ చిన్న పిల్లవాడి అని పిలుస్తున్నాగానే, అవును నేను ఏదో పర్సు దొరికిందంట. అవును మేడం దొరికింది మేడం. ఆ పర్సులో ఏదో కూడా ₹1 తీసుకోకుండా ఆ పెద్ద ఆయన ఇచ్చేసామంట కదా. అవును మేడం ఇచ్చేసాను మేడం. సరే ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఈ స్కూల్కి ప్రిన్సిపాల్ హెచ్ఎం అన్నాడంట. ఆయన ఏం చెప్పాడంటే, ఆ పిల్లోడు ఎంతవరకు చదువుతాడో, ఆ పిల్లోడు యథార్థతను చూసి ఎంతవరకు చదువుతాడో ఆ పిల్లోడు చదివించే బాధ్యత నాది, ఎంతవరకు చదువుతాడో చదివించు అన్నాడంట. హల్లెలూయా. సరే ఆదివారం నేర్పించేటిది మంచితనం నేర్పిస్తుంది ఆదివారం. ఈ మంచి మాటల ద్వారా పిల్లడు చాలా పేదవాళ్ళు, వాళ్ళమ్మ చాలా పేదవాళ్ళు, కానీ ఆ ప్రార్థన, తల్లి ప్రార్థన, ఆ తల్లి బిడ్డలకి ఎలాంటి యథార్థత మంచితనం నేర్పించిందో చూడండి. ₹1 తీసుకోకుండా ఇచ్చాడు. ఆ పరలోకం నుంచి దేవుడే అనే యథార్థత చూసి దిగి వచ్చాడు భూలోకానికి. హల్లెలూయా. అది ఎంత చదువుతాడో చదివించు అన్నాడంట ఆ ప్రిన్సిపాల్. ఆ స్కూల్ వాళ్ళదే, కాలేజ్ వాళ్ళదే, ఎంత చదువుతాడో చదివించండి, మనం చూసుకున్న పిల్లోడని దేవుడే పరలోకం దిగి వచ్చి ఆ పిల్లోడికి సహాయం చేసినాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు యథార్థత నీలో ఉందా? యథార్థత ఉంటే నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలోకి వస్తావు. ఎంత కష్టమైన దేవుని సన్నిధిలో అగ్గుపడతావు ఆదివారము. నీ యథార్థతను చూసి, నీ కష్టాన్ని చూసి ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీ కిరణలను, నీ సహనమును, నీ ఓర్పును నేను ఎరిగినానన్న ప్రకటన గ్రంథంలో దేవుడు. హల్లెలూయా. కానీ అలాంటి యథార్థత నీకుందా ఈరోజు? యథార్థత కలవారు దేవుని సన్నిధిలో అగ్గుపడతారనమాట. ఒక్క దినం దేవుని సన్నిధిలో గడిపితే చూడండి, ఆ చిన్నవాడు ఎంత కష్టమో, వాళ్ళమ్మ కష్టం చేసి చదివించేది. గవర్నమెంట్ స్కూల్లో మరి చదివిస్తుంటుండగా చూడండి, ఆ పిల్లోడు మరి డబ్బు దొరికిందని మనం ఏం చేస్తాం? సల్లగా పర్సు దొరికినప్పుడు నాకు లెక్కలేస్తారు అంటాము ఈ కాలం పిల్లలు. కానీ పిల్లలు నేర్చుకోవాలి యథార్థత. మనం యథార్థంగా జీవిస్తే దేవుడు పరలోకం నుంచి దిగి వస్తాడు. హల్లెలూయా. ఈ యథార్థతను చూసి పరలోకం నుంచి దేవుడు దిగి వస్తాడు. కానీ ఆయన విశ్వాసం చూడండి, ఆ పెద్ద ఆయన ఒక విశ్వాసం. కంపెనీకి నేను ఆదివారం రాను సార్, నాకు లీవ్ కావాలి, మీరు ఏమేం చేయండి, పనులను తీసేస్తారు, తీసేయండి అని చెప్పి కష్టంలో కూడా పని మానేశాడు. పని పోయినా కూడా ఎంత కష్టం కదా, పని పోతే లోకంలో పని పోయింది, దేవుడు నాకు పని పోయింది, అన్ని పోయినాయని చెప్పి దేవుడిని మనము దూషిస్తూ ఉంటాం. కానీ ఆయన విశ్వాసం చూడండి, గొప్ప అనేక సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు కొన్ని డబ్బులు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి యథార్థత, అలాంటి పరిశుద్ధత ఈరోజు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఊరికి మందిరానికి రావడం పోవడం కాదు, ఇక్కడ నేర్చుకోవాలి, అనేక పాటలు మనం నేర్చుకోవాలి, పరిశుద్ధతలోనికి రావాలి. మనం మారు మనసు కలిగి ఉండాలన్నమాట. ఒక్క మాట సార్ మనుషులకి
బరువుకైతే ఒక దెబ్బ, మనిషికి ఒక మాట చాలు. ఈరోజు దేవుడు మరి చెప్తున్నాడు, నువ్వు పరిశుద్ధులుగా మారాలి, మీరు పవిత్రులుగా మారాలి. ఎప్పుడైతే మనం పాత జీవితాన్ని సమాధి చేశామో, అంటే దేవుని నామములో యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకున్నామో, ఆ రోజు మనం అన్ని కూడా సమాధి చేయాలి. పాత జీవితంలో మనం అడుగు పెట్టకూడదు. అడిగిన మరి ఆ బొర్రాడుతున్న బురదలానికి మరలా కడుక్కున్నాక మరలా పోయి ఆ బురదలో పడకూడదు. పందులు అలాగే చేస్తాయి, కుక్కలు కక్కుతాయి, మళ్ళీ అదే తింటాయి. మరి ఈరోజు మనం ఎవరమి? మనుషులమి, పందులం కాదు, కుక్కలం కాదు. కుక్క కక్కిందంటే ఆ వాంతికి మళ్ళీ తినడానికి కదా. పందులు అలాగనే ఎంత కలిగినా కూడా పందిని మరలా బురదలానికి ఎప్పుడతాయి. ఎవరైనా ఉన్నారు మనం వచ్చి అలాంటి వాళ్ళు? ఈ రోజు నీ దేవుడు నిన్ను ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగినాడు, మంచి రక్షణ అనుభవించినాడు. పరలోకంలో మరి నువ్వు దేవదూతల మధ్య దేవుని ఆరాధించినాడు. ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. మనం ప్రతిదీ దేవుని కొరకు బ్రతకాలి. భూలోకంలో మన ద్వారా ఈ భూమి చెడిపోకూడదు, ఈ నేల శపించబడుతుంది మన ద్వారా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులుగా మనం మారాలి. ఒక మాట, పరిశుద్ధంగా మారాలి. దేవుని కొరకు జీవించాలి, నీతిగా యథార్థంగా జీవిస్తే మనకు దేవుడు ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎత్తినప్పుడు నీకు కావాల్సిన అవసరం ఉందని ఆయన చూసుకుంటాడు. ఆ సమయంలో దేవుడు చూసుకుంటాడు అన్నీ కూడా. కాబట్టి నీతిని యథార్థతను దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన చూసే దేవుడు యెహోవా ఈరే. హల్లెలూయా. నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు ఆయన. అరణ్యంలో ఆగరు తన కుమారుడు ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు. అరణ్యంలోనికి అడవిలోనికి పంపించేశాడు. అబ్రహాము ఒకరోజు మాత్రమే ఆహారం పెట్టాడు, ఒక పాత్ర నీళ్ళు మాత్రం ఇచ్చాడు. నీళ్ళు అయిపోయింది, ఆహారం అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఏమో నన్ను వేస్తాడు అనుకున్నావా? నిరుపేదలను ఎప్పుడు కూడా ఆయన చేయబెట్టి పెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. విరిగిన హృదయాలైనా చూసే దేవుడైనా, విరిగిన హృదయమే దేవుడికి ఇష్టమైనది. దేవుడు ఆహారాన్ని పరలోకం నుంచి చూశాడు అన్నమాట. ఆ కష్టాన్ని, ఆ ఏడుపుని, ఆ చిన్నవాడు మూలుగుల్ని చూశాడు దేవుడు. పరలోకం నుంచి దేవదూతను పంపించాడు. వాళ్ళు బలపరచు, వాళ్ళు ధైర్యపరచు, ఎందుకు వాళ్ళు అలా ఏడుస్తున్నారు అని చెప్పి పరలోకం నుంచి దేవుని యొక్క దూత దిగొచ్చి, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, ఆదివారం పని కాకుంటే అదేనయ్యా నా బ్రతుకు, నా జీవనం అదే కదయ్యా, ఆదివారమే కదయ్యా అనుకుంటున్నావేమో. కాదు, ఆదివారము ఈరోజు మనకు ఆశీర్వాదకరం. పనికి పోవడం ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆదివారం తెచ్చే డబ్బులంతా కూడా ఏదో వ్యర్థమైన ఖర్చులు వెళ్ళిపోతాయి. కానీ ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటే ఆ సోమవారం నుంచి శనివారం వరకు చేసినటువంటి ఆ డబ్బులు నేను నిలిచి ఉంటాయి దేవుడు. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఉన్న దాచి పెట్టుకున్న డబ్బులు ఆయన నిలిచి ఉంటాయి. ఎందుకంటే ఆ శాపాన్ని దేవుడు గద్దిస్తాడు. సినిగిపోయిన సంచులు పుడతారని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే మనకు ఆశీర్వాదాలు రావు. దేవుని వాక్యానుసారం వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళ పట్ల దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. పరలోకానికి మనం వెళతామా? ఆ వాక్యాన్ని అనుసరించాలి. కొంచెం కష్టమైన నష్టమైన సరే దేవుని వాక్యాన్ని అనుసరించాలి అన్నమాట. కాబట్టి ఆదివారంలో ఉన్న విశేషత ఏంటో తెలుసు కదా. ఒక్క రోజు దేవుని సన్నిధిలో గడిపినామంటే 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. అంత లెక్క ఉంటుంది పరలోకంలో. అక్కడికి లెక్క ఉంటుంది అనమాట. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధులు కావాలి. పరలోకానికి వెళ్ళాలి, పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. చెప్పాను కదా మీకు. సాధు సుందర్ సింగ్ దేవుని ప్రేమ గురించి ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ప్రేమ కలిగిన దేవుడు అంటున్నా కదయ్యా, మరి పరలోకం మాత్రం సృష్టించాడు, నరకం ఎందుకు సృష్టించాడు దేవుడు? ప్రేమ కలిగిన దేవుడు కదా, అందరికి దేవుడు అంటున్నావు కదా, అందరిని ప్రేమించే దేవుడు అన్నావు కదా, మరి నరకం ఎందుకు సృష్టించాడు దేవుడు అన్నాడట. ఆ తర్వాత సాధు సుందర్ సింగ్ ఒక దర్శనంలో, ఇదంతా కూడా దర్శనం చూస్తున్నాడు ఆయన. సాధు సుందర్ సింగ్ గొప్ప సేవకుడు ఆయన. దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో ఒకరోజు ఆ యొక్క వ్యక్తి చనిపోయినాడంట. సాధు సుందర్ నేను అడిగాడు కదా, దేవుడు ప్రేమ సౌకర్యం కదయ్యా, మరి దేవుడికి ప్రేమ ఉందా కొంచెమైనా? నరకం ఎందుకు సృష్టించాడు? ఎందుకు నరకంలో దేవుడు మనుషులను కలవాలి అన్నాడు. ఈ వ్యక్తి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అతను తీసుకుపోయి నరకంలో వేసేసారు. ఆ నరకంలో దేవుడికి ప్రేమ లేదు కొంచెం కూడా, దేవుడు మంచోడు కాదు అంటూ కేకలేస్తున్నాడు అనమాట. దేవుడు పరలోకం నుంచి సమస్తం గమనించే దేవుడు ఆ కేకలు ఉన్నాడట. దేవదూతలు పంపించి ఆ వ్యక్తి తీసుకురండి పైకి అన్నాడట. దేవదూతలు పట్టుకొని అతను పైకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. పైకి వెళ్ళిపోతుండగా ఆకాశం, మధ్య ఆకాశం, పరలోకం 3 ఉంటాయి అన్నమాట. ఆకాశం ఉంటుంది, మధ్య ఆకాశం, పరలోకం 3 స్టెప్పులు ఉంటాయి అన్నమాట. అక్కడ ఫస్ట్ ఆకాశానికి పోతుండగా ఆ యొక్క ఆకాశంలో అడుగు ఇంకా 4-5 అడుగులు పడతానగా ఆ వ్యక్తి అక్కడ చూస్తే దేవదూతలు ఉన్నాయి. గొప్ప వెలుగుమయం, భయంకరమైనటువంటి వెలుగు. ఇతరు చీకట్లో ఉన్న వ్యక్తి ఆ వెలుగు చూడలేక అతని గుండెలకు అంత భయం వేసింది అనమాట. దిక్కును భయం వేసింది.
భయమేసి అక్కడ లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే చుట్టూ కూడా వీడియోలు, భయంకరమైనటువంటి వీడియోలన్నీ కూడా అతను చేసినటువంటి పాపకార్యాలు, దుష్టకార్యాలు, వ్యభిచారం, తాగుడుపోతూ, అన్యాయం, మర్డర్లు, ఆయన చేసినవన్నీ కూడా చుట్టూ కూడా టీవీలో పడుతా నేను చూపిస్తా ఉన్నాను దేవుడు. హల్లెలూయా. చూసారా, నువ్వు చేసే ప్రతి కార్యము పరలోకం రికార్డింగ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఈ భూలోకంలో దేవుని విశ్వాసం ఉంచినాక ఇంకా భయం భక్తితో మనం బ్రతకడం నేర్చుకోవాలి. సీడీలో వేసి మొత్తం అతను చేసిన పాపిష్టి క్రియలన్నీ కూడా వీడియోలో చూస్తుండగా అతనికి ఒక మాదిరిగా అయిపోయింది. ఆ వెలుగును చూడలేక, భయంకర తల మెరుస్తున్నట్టు ఆ వెలుగును చూడలేక, నేను పాపిని, నేను ఇంకా పరిశుద్ధ వల్ల, నేను ఇంకా పరలోకం రావడానికి నేను యోగ్యుని కాదు, ఇంకా నాలో పాపం ఉంది, నన్ను విడిచిపెట్టండి అని చెప్పి ఏడుస్తా ఉన్నాడంట. సరే, వెళ్ళే ముందు ఏమన్నాడంటే, చూసారా నా ఏడుపుని, నేను అరుపుకి దేవుడు నన్ను పరలోకాన్ని తీసుకురామన్నాడు. చూసావా అంట ఎటకారంగా నవ్వుతూ అంటున్నాడంట సాధు సింగ్, సుందర్ సింగ్తో. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి ఒక్క అడుగు కూడా పట్టలేకపోయినాడు. చూసండి, నేను పాపని, నేను సిద్ధపడలేదు పరలోకం రావడానికి, నేను పాపని, నన్ను విడిచిపెట్టండి, నేను అనుకున్నాను, నేను అనుభవిస్తానని చెప్పేసి అతను ఏడుస్తూ మరలా నరకానికి వెళ్ళిపోయినాడు. చూశాడు. ఈరోజు నువ్వు పవిత్రపరచబడకపోతే, నీలో పాపం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు పరలోకానికి చేరలేవు. ఒకవేళ దేవుడు రమ్మన్నా కూడా నువ్వు వెళ్ళడానికి నువ్వు అక్కడ చూసి భయపడి మరలా నరకానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో, పరిశుద్ధపరచబడితే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే పాపాలన్నీ కూడా క్షమించబడిన తర్వాత మనం ఆ పరిశుద్ధ జీవితం జీవిస్తే నువ్వు పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉండాలంటే నీకు ధైర్యం కావాలి. పరలోకంలో ఉంచాలంటే, దేవదూతల మధ్యలో దేవుని ఆరాధించాలంటే నీకు పరిశుద్ధత కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే ఆ భయం అనేది వెళ్ళిపోతుంది నీకు. హల్లెలూయా. నువ్వు తప్పు చేయకుండా ఉంటే నువ్వు ఎవరి దగ్గర తలదించుకుంటావా? తప్పు చేస్తే తలదించుకోవాలా? వాడికి భయం ఉంటుంది, గుండెకాయ గడ్డ గుండె కొట్టుకుంటుంది వేగంగా. కానీ పాపం చేయనప్పుడు, తప్పు చేయనప్పుడు ధైర్యం నిలబడతాడు. నేను పాపం చేయను, నేను తప్పు చేయలేదు, ఎందుకు నేను తలదించుకోవాలని ధైర్యంగా మనసులు నిలబడతారు కదా. కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా జీవించినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. పరలోకంలో దేవదూతల సన్నిధిలో దేవుని ఆరాధించడానికి నీకు అప్పుడు నిలబడడానికి నీకు శక్తిమంతులుగా నిలబడతాడు దేవుడు. హల్లెలూయా. లేదంటే ఆ వెలుగును చూసి నువ్వు పారిపోతావు అనమాట. నీ బ్రతకంతా కూడా అక్కడ చూస్తూ ఉంటుంది. అందరి మధ్యలో నీకు సేమ్ అయిపోతుంది, అవమానం అయిపోతుంది, నిలవలేవు నువ్వు. కాబట్టి ఆదివారం ఉన్న విశిష్టత, ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావడం నేర్చుకోండి. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు గొప్పవారు అవుతారు, పిల్లలకు మరి అనేక విషయాలు నేర్చుకుంటారు దేవుని సన్నిధిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. వచ్చే వారము బలారాధన ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పుకోకుండా రావడం నేర్చుకోవాలి. చిన్నపిల్లలు వస్తుంది, పెద్దవాళ్ళతో ఏమైపోయారు? దేవుని సన్నిధిలోకి వచ్చి దేవా ఆశీర్వాదాలు అంటాం. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత మరలా మానేస్తాం. అలా కాదు, ఆరోగ్యం ఇవ్వాలని, నీకు ఆరోగ్యం చాలా దినాలు బ్రతకవాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని సన్నిధిలో భయభక్తితో జీవించడం నేర్చుకోవాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆదివారం ఉన్న విశేషత మీరు తెలుసుకున్నారు కదా. మనం గొప్పవారం కావాలంటే, పరలోకంలో చేర్చబడాలంటే ఆదివారం క్రమం తప్పకుండా రావాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆదివారం దాన్ని తొలగించుకోవాలి. ఆటంకాలని పక్కన పెట్టేసి మన దేవుని స్థానంలో అడుగుపడడం నేర్చుకోవాలి. దేవుని ముందుగా వచ్చి ఆరాధించడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థిస్తే ఏమవుతుందో మీకు చెప్పాను కదా. నేను గొప్ప దైవసేవకుడు బోధిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాస్టర్ దైవసేవకుడు గొప్పతనం ఏమీ లేదు, ఆ డ్రైవరు చేసిన ప్రార్థన ఆ సేవకుని బలంగా వాడుకుంటుంది. పరలోకం వచ్చేది మరి చెప్పాను కదా మీకు ముందుగా. కాబట్టి మనము ప్రార్థన చేయండి, ముందుగా వచ్చి ప్రార్థన చేయండి, నేర్చుకోండి. తోటి మరి వారందరూ కూడా మరి సమకూర్చాలి, పురికొల్పాలి. రండి ఆదివారం మీరు ఎందుకు మానేస్తున్నారు, ఏమైంది ఈ సమస్య అని చెప్పి మళ్ళీ వారిని మాట్లాడిపించి తీసుకొని రావడం నేర్చుకోవాలి. మనం వస్తున్న వాళ్ళు కూడా వెనకపోతున్నారు చాలా మంది. కాబట్టి ఆ బాధ్యతను దేవుడు మన మీద ఇచ్చినటువంటి ఆ భారాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. మనం దేవుడు మన జీవితాన్ని సులువుగా చేస్తాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నా. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు వాక్యం భాగ్యం ద్వారా నాయన ఆదివారం ఉన్నటువంటి విశిష్టత నాయన, ఆ వ్యక్తి నాయన ఆదివారం నాయన నేను పనికి రాను, ఉద్యోగం పోయినా పర్వాలేదని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నాడో అతనికి ఒక మంచి జ్ఞానం ఇచ్చి ప్రభువా అతనికి అనేక ఆశీర్వాదాలు, ఒక కొన్ని డాలర్లు అతనికి ఇవ్వడానికి నేను సహాయం చేసేవు తండ్రి. నిజంగా నాయన ఆదివారం ఎవరైతే నాయన ప్రభా పని 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 వెళ్ళిపోతున్నారో ప్రభా, ఈరోజు నాయన మరి మా కళ్ళు తెరిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా ఎంత నాయన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ప్రభా, కష్టాలు కూడా కష్టం ఎందుకు వచ్చిందంటే మనం దీవించడానికి ఆయన ప్రభా ఈరోజు మేము తెలుసుకున్నాం. ప్రభా ఈ మాటలు ఎవరు కూడా నాయన తృణీకరించగా హృదయంలో చేర్చుకొని ఆ వాక్యానుసారం నడుచుకోవడానికి నాయన కృప చూపించండి. దినదినము విశ్వాసంలో బలపరచబడాలి మేమందరం కూడా ప్రభావ. మా విశ్వాసాన్ని ఇంకా పెంపొందించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కూర్చిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్యా మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి కృప చూపించండి. ప్రతి విధమైన ఆటంకాల నుంచి తప్పించండి. మీ బిడ్డలందరినీ కూడా
పేరు పేరు చొప్పున కుటుంబాలను దీవించండి, ఈ ఊరిని దీవించండి, సంఘాన్ని ఇంకా సరిహద్దులు విశాలపరిచి అనేక బిడ్డలు రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభు రక్షణకు రావాలి. నశించిపోతున్న ఆత్మల కోసం ఈ ఊరి కోసం ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి ఈ ఊరి గొప్ప విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సంఘ సరిహద్దులు విశాలపరిచి ప్రభా దీవించి సమృద్ధిగా నాయన బిడ్డలు వచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యమును ప్రభా మంచి నాయన ప్రభా ఆశీర్వాదమును ఆయన జ్ఞానమును నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు చూపించమని మమ్మల్ని పరిచయం సంఘాన్ని సేవకులందరికీ తోడై నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అమూల్యమైనటువంటి కానుకలు